ప్రజలపై దాదాపు 2,200 కోట్ల భారం వేయడానికి జగన్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ట్రూ అప్ ఛార్జీలు దీనిపై ఏమంటారు మీరు? ఒకటి, ఈ ట్రూప్ ఛార్జీలు, ఇది కరెంట్ ఛార్జీలు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పెంచాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఇప్పటి వరకు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. అనేక మంది పేదలపైన అనేక విధాలుగా భారం వేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏమంటే పాలన అంటే భారాలేసి సాగించడం అనుకుంటూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకప్పుడు ఈ 100 రూపాయలు 200 వచ్చే కరెంటు కూడా ఈరోజు 1000 2000 వస్తూ ఉందంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను అవగాహన లేకపోవడం ముఖ్యంగా. ఎందుకంటే అవగాహన ఉండేవాడు అవగాహనతో చేస్తాడు. అవగాహన లేని పాలకుడు ఏం చేస్తాడు? ఎట్లా పడితే అట్లా చేస్తాడు. ఈరోజు అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఎట్లా పడితే అట్లా అంటే అతనికి ఎలక్ట్రిసిటీని ఏ విధంగా చేసుకోవాలి అంటే అనే అవగాహన లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవాళ్ళు? సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టించారు. అదేవిధంగా జల విద్యుత్ కేంద్రాలు, అదేవిధంగా వీటి ద్వారా అదే మనం విండ్ ఎనర్జీ ద్వారా ఈ విధంగా పవర్ని జనరేట్ చేసి ఆ పవర్ని ప్రాపర్గా మనం ఉపయోగించుకోవడమే కాకుండా మనం వేరే స్టేట్ వాళ్ళకి అమ్మే విధంగా తయారు చేసి పెట్టాడు. మిగులు విద్యుత్ తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు లోటు విద్యుత్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్తులోకి తీసుకొని వచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ పీపీఎల్ ఇవన్నీ రద్దు చేసి మొత్తం విద్యుత్ వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. ఆ విధంగా అవగాహన లేకపోవడం, ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో రద్దు చేయడం వల్ల ఈరోజు చాలామంది నష్టపోయారు. ఆ విధంగా ఈరోజు భారం పడుతూ ఉంది. జగన్ చేతగానితనమే విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం అనుకోవచ్చా? తప్పకుండా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెరగలేదే. అంటే నువ్వు విద్యుత్ అన్నా ప్రాపర్గా ఇస్తున్నావంటే ఇవ్వటం లేదు. కరెంటు కోతలు పల్లెల్లో అయితే మళ్ళీ రోడ్లపైకి వచ్చే రోజులు వచ్చాయి. ఆ విధంగా అయిపోయింది. ఈ విధంగా కరెంటు కోతలు విధిస్తూ ఈ విధంగా ఛార్జీలు పెంచుతున్నా అంటే ఎంత ఇతనికి పాలనపైన అనుభవం లేదు. ఇంకొకటి ఏంటంటే అవగాహన లేదు. ఈ అవగాహన లోపం వల్లే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. అంత భారాన్ని 9 సార్లు కరెంట్ ఛార్జీ 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడంటే ఇన్నేమనాలి? మనిషి అనాలి, ఇంకేమన్నా అనాలా? ఈ విధంగా పెంచేసి అనేక మంది పేదవాళ్ళపైన అనేక రోజులకు భారం వేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రభుత్వాలను చూసాం, కానీ జగన్ ఎన్నికల ముందు పన్నులతో వేధించడాన్ని ఎలా చూడొచ్చు? ఏముందిలే, నేను వేసే పప్పు బెల్లాలకు నాకు ఓట్లు వేస్తారు, ఈ ఛార్జీలన్నీ వాళ్ళు పట్టించుకుంటారా, నేను రేపు ఓటుకు డబ్బులు ఇస్తే అనే మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. రేపు ప్రజలు చైతన్యవంతులు, ఇదన్నీ గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళపైన ఇంత భారాన్ని వేసావు, నువ్వు బటన్ నొక్కా అంటావు, నువ్వు నొక్కిన బటన్ వల్ల 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగి రేపు వాళ్ళు నొక్కబోయే బటన్ వల్ల నువ్వు జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడవు, నీ ఫ్యాను కనబడదు, నువ్వు కనబడవు. అందుకని ప్రజలందరూ బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్ని పైన ఎంత భారాన్ని వేశాడంటే ఇప్పుడు దీంతో కూడా కదా దాదాపు 10 సార్లు పైన, అంటే 10 సార్లు పెంచాడంటే మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో పెరిగాయి కరెంట్ ఛార్జీలు. ఈరోజు సామాన్యుడు ఎలా బతుకగలుగుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? అందుకని నేను చెప్పేది ఏంటంటే క్విక్గా ప్రాపర్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధపాతాళానికి తొక్కడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలంతా సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఛార్జీలన్నీ ఇంకొక నెల అంతే, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా పవర్ ఛార్జెస్ తగ్గిస్తారని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఎంతోమందికి ఉపయోగపడతాయి. ఈ విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గడం వల్ల ఎంతోమంది పేదలు బాగుపడతారని కూడా భావిస్తూ ఉన్నాం.